హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు యోయో రాజా ట్రక్ క్లాస్. నేనైతే మీ యోయో రాజా. ఇచ్చాపూర్ టు అనకాపల్లికి అయితే వేసుకొచ్చిన లోడ్ అయితే మార్నింగ్ అయితే అన్లోడ్ అయిపోయింది. బాడీకి కానీ ఇచ్చేసినారు, కిరాయి కానీ ఇచ్చేసినారు. అనకాపల్లి వచ్చి లోడింగ్ చూస్తే ఈరోజు ఏం లేదు, రేపు అవుతుంది అన్నారు లోడింగ్. సరే అనేసి మా డ్రైవర్ ఖాళీగా ఉండకుండా ఏం చేసినంటే వరిసా నుండి కుచ్చులు అయితే తెచ్చినాం. కుచ్చులు బిగిద్దామనేసి పాత కుచ్చులన్నీ తీసి కొత్త కుచ్చులు వేస్తున్నాడు. చూడండి ఎంతెంత బాగా అయితే ఉన్నాయి కుచ్చులు, పెద్ద పెద్దగా. ఎండ బాగుంది, వేడి ఎక్కువ ఉంది. అయినా ఆయన ఒకడే షర్టు మొత్తం ఇప్పేసి యుద్ధం అయితే చేస్తున్నాడు దాని మీద. ఫిట్టింగ్ మొత్తం ఇటుపక్క అటుపక్క చేస్తాడు. చూడండి ఒకసారి ఎలా ఉందో చెప్పండి. కుచ్చులు అంటే మేబీ వీల్ కప్పులు, ఫ్రంట్ బ్యాక్ వీల్ కప్పులు అన్నీ తెచ్చుకున్నాం. వీల్ కప్పులు అయితే చూపిస్తాను చూడండి. ఫేవరెట్ కలర్ అయితే గ్రీన్ అయితే తెచ్చుకున్నాం. ఇవే ఫ్రంట్ వీల్ కప్పులు అయితే ఇవే వస్తాయి. ఒరిసా అయితే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ రేటు. వీల్ కప్పులు, కుచ్చులు, లైటింగ్ అంతా తక్కువ అయితే ఉంటుంది. అయితే తెచ్చుకున్నాము. ఖాళీగా ఎందుకు ఉండేది అనేసి వీల్ కప్పులు అయితే మొత్తం ఈరోజు ఫిట్ చేస్తాము. కుచ్చులు అయిపోయినాక వీల్ కప్పులు ఫిట్ చేస్తాము. చూడండి మీరు ఒకసారి. ఇంకో ముచ్చట ఏమరా అంటే లోడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి ఒంగోలుకి అయితే లోడ్ వచ్చింది. అయినా 30 కర్ర అయితే లోడ్ వచ్చింది. 30 కర్రలు కట్ చేయాలంట. పొద్దున్నే వేస్తామన్నారు. ఇంకా అక్కడ పోయి దోమల దగ్గర ఎక్కడ కనిపించుకునేది అనేసి ఇక్కడే పార్కింగ్లో అయితే వండి పెడదామనేసి అనుకున్నాం. అందుకే ఇక్కడే రోడ్ సైడ్ అయితే ఉన్నాం మేము. వేడైతే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ వేడిలో అయితే నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. టైం కరెక్ట్ 12 గంటలు అవుతుంది. ఇట్లా అనకాపల్లి పెద్ద సిటీనే కదా, థియేటర్లో అయితే ఏసీ ఉంటుంది కదా అనేసి అయితే అనుకున్నా. చూస్తే 2:30కి షో నేను బుక్ మై షోలో 150 రూపాయలు నేను టికెట్ చూసిన. బుక్ చేద్దాం అనుకున్నా. బుక్ అయితే చేసిన టికెట్లు. ఏ మూవీ బాగుంది అంటే మా డ్రైవర్ వచ్చి కమిటీ గుర్రాల మూవీకి అయితే వెళ్దామని అయితే అన్నాడు. కమిటీ గుర్రాల్లో అయితే టికెట్లు అయితే బుక్ చేసిన. ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. 2:30కి షో. మేము అంతవరకు ఏం చేద్దాం అనేసి ఖాళీగా అయితే ఉన్నాము. కుచ్చులు వేసుకొని వీల్ కప్పులు వేసుకొని అయితే టైం పాస్ అయితే చేస్తూ ఉన్నాము. టైం అయితే వెళ్ళడం లేదు. చూడండి అలాగే అందరు ఉన్న కుర్చీలు అయితే తీసి బ్యాక్ సైడ్లో అయితే వేద్దాం అనుకున్నాం. బ్యాక్ సైడ్లో వేసేసినాము. ఇంకా ఫ్రంట్లో కొత్త వేసి బ్యాక్ సైడ్లో అయితే పాత వేసేసినాము.
చూడండి మీరు ఒకసారి లుక్ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. ముందరిది బ్యాక్ సైడ్ది. ఇంకా బ్యాక్ సైడ్ కట్టేసి ఇంకా స్నానం చేసుకుని అయితే బయలుదేరాలా. 2 రోజులు అవుతుంది స్నానం చేసి. అయితే స్నానం చేయక ఇక్కడ ప్లేస్ లేదు, వెళ్ళి ఎక్కడైనా పెట్రోల్ బంక్లో పెట్టేసి స్నానం చేయాలన్నమాట. బ్యాక్ సైడ్లో మొత్తం అయితే వేసేసినాము. ఇంకా వీల్ నెట్ స్పాండ్రు రాడ్ అయితే ఎత్తుకొని ముందర వీల్ కప్పులు అయితే వేయాలా. అయితే బ్యాక్ వీల్ కప్పులు బ్యాక్ సైడ్లో వచ్చి మనం క్లాంప్ అయితే మర్చిపోయి వచ్చేసినాము కొన్న దగ్గర. బ్యాక్ వీల్ కప్పులు వేసేకైతే అవ్వదు, ఫ్రంట్ అయితే వేద్దాం. ప్రజెంటు మా కొత్త డ్రైవర్ వచ్చి ఎత్తుకుంటా అన్నాడు. వీల్ నెట్ స్పానరు ఇంకా రాడ్ అయితే ఒక్కటే ఇప్పుతాడంట. చూద్దాం, వేడి ఎక్కువ ఉంది. బండి అయితే కుచ్చులు వేసినాక ఎంత బాగుంది చూడండి. మా బండికి అయితే ఎవరి దృష్టి తగలకూడదు అయితే నేను అనుకుంటా ఉన్నా. చూడండి, ఒకడే యుద్ధం చేస్తూ అన్నాడు దాని మీదకి ఎక్కి కిందకి వేసి. నేను చూడలేకపోయి మళ్ళీ నేనైతే వెళ్ళిన వేద్దామనేసి. నేను వేస్తాను, నువ్వు తొక్కుని అయితే చెప్పిన. అలానే చేద్దామనేసి 2 బోల్ట్లు అయితే లూజ్ చేసినాం. చూడండి ఎంత కష్టపడతాను. ఈ కుచ్చులు ఈ వీల్ కప్లు మొత్తం వేసినాక నేను బండితో అయితే లవ్లో అయితే పడిపోయినా. నేను లవ్లో పడిన సందర్భంగా అయితే లవ్ పాట ఒకటి అయితే వేసుకున్నాం. పాట అయితే విని ఎంజాయ్ చేయండి. పాట అయితే అంతే ఉంది. పాట పెట్టేసి మా సబ్స్క్రైబర్స్ ఫీల్ అయిపోతారు అన్నమాట. మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారన్నమాట. చూడండి, నా కష్టం అయితే ఇలా వీల్ కప్పులు వేయడానికి. స్నానం అయితే చేయాలా. 2 రోజులు స్నానం అయితే చేయాలా. ఒకటే యుద్ధం చేస్తాను అన్నమాట. మళ్ళీ మా డ్రైవర్కి సుస్థ అయిపోయిందంట, అందుకు మళ్ళీ నేనే యుద్ధం చేస్తాను. చూడండి, మా కొత్త డ్రైవర్ అయితే ఒకటే యుద్ధం చేస్తా అన్నాడు. ఫస్ట్ ట్రిప్ కొత్త డ్రైవర్ కదా, ఎందుకు అంత కష్టం పెట్టేది అనేసి నేనైతే వెళ్ళి వేస్తా ఉన్నా. చూడండి, నేనే వేస్తాను లాస్ట్కి. మా డ్రైవర్ పాపం ఎండ వేడి చెమట మొత్తం తడిసిపోయినాడు. మీకు అంత బాధ పెట్టకూడదు డ్రైవర్కి అనేసి నేనే వెళ్ళి వేసిన. చూడండి మీరే, వీల్ కప్పులు కుచ్చులు అయినాకైతే బండి అయితే కొత్త లుక్ అయితే వచ్చింది. ఇక ఊరికి వెళ్ళినాక స్టిక్కరింగు లైటింగ్ అంతా మార్చేస్తాను. అప్పటి నుండి ఫైనల్ మొత్తం కంటిన్యూ వీడియోలు అయితే వస్తాయి.
వీల్ కప్పులు కుచ్చులు అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. మూవీకి వెళ్దాం అనేసి అయితే ముఖం అయితే కడుక్కుంటున్నాము. టికెట్లు అయితే బుక్ చేసినాము. ఇంకొక గంట ఉంది. స్నానం చేసాకైతే ఇక్కడ క్లైమేట్ సరిలేదు, అందుకని ముఖం కడుక్కొని వెళ్దాం అనేసి ముఖం అయితే కడుక్కుంటా ఉంటే నేను యాక్చువల్లీ మా డ్రైవర్ అయితే వీడియో తీసేసినాడు, తీయొద్దని చెప్పిన. ముఖం కడుక్కొని ఇక బయలుదేరడే కాదు సినిమాకి. ఒక రేంజ్లో ఉంటుంది ఈరోజు మూవీ. ఏసీలో కూర్చొని నిమ్మలంగా మూవీ చూడొచ్చు అన్నమాట ఈరోజు. మూవీకి వెళ్తున్నాం కాబట్టి 3 hours రాము కాబట్టి లాక్ తీసి మొత్తం బాగా చేసుకోవాలా. ఇక్కడైతే ఏం ప్రాబ్లం ఉండదు, అయినా కానీ మన జాగ్రత్తగా మనం ఉండాలా. మొత్తం గ్లాస్ పెట్టేసి ఇటుపక్క మొత్తం లాక్ చేసుకోవాలా. నేనైతే ఇప్పుడే కొత్త టీషర్ట్ అయితే కొనుక్కొని అయితే వేసుకున్నాను. మూవీకి వెళ్తున్నారు రిచ్గా ఉండాలనేసి. టీషర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం లాక్ అయిపోయింది. ఇంకా బయలుదేరే మూవీకి. ఇక ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం, మూవీకి వెళ్దాం, టైం అవుతుంది. ఇక్కడైతే ఆటో రాలేదు కాబట్టి మేమైతే నడుచుకొని వెళ్తున్నాము. వేడి ఎక్కువ ఉంది, చెమట చూడండి ఇలా అయితే ఉంది. నేనైతే చెమట తెచ్చుకోవడానికి వైట్ అయితే తీసుకున్నా. ఖర్చీపు చూడండి, వైట్ తీసుకుంటారా, రిచ్గా ఉంటుంది కదా అనేసి వైట్ అయితే తీసుకున్నా. ఏం చేద్దాం, ఇంకా ఆటోలో నడుచుకొని అయితే వెళ్తున్నాము మూవీకి. ఎలా ఉంటుంది చూద్దాం మూవీ. వేడికి మూవీ ఎలా ఉన్నా కానీ ఈ వేడికి 150 రూపాయలు చేసి నిమ్మలంగా 3 hours ఏసీలో అయితే కూర్చోవచ్చు. ఈ వేడికి అదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే. అందుకే వెంటనే బుక్ చేసిన టికెట్. 2 టికెట్లు వచ్చి 150 రూపాయలు టికెట్. పోతే పోనీ అనేసి 3 hours చేసి అనేసి నిమ్మలంగా టికెట్ బుక్ చేసినాం. ఆటో అయితే ఏది రాలేదు, నచ్చుకో అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ అయితే ఆటో దొరికింది. 2 కిలోమీటర్లకు ఆయన అయితే 150 అడిగినాడు. మేమైతే 100 రూపాయలు ఇస్తామన్నాడు. లాస్ట్ 120 అన్నాడు, మేము 100 అన్నాము. సరే అన్నాడు. అయితే వెళ్తున్నాము, ఆటోలో అయితే కూర్చున్నాము, వెళ్తున్నాము. చూడండి అనకాపల్లి ఇది. ఈయనైతే గల్లీలో అయితే తీసుకువెళ్తున్నాడు. మొత్తం చిన్న గల్లీలే. ఇక్కడ నుండి మనకు ఒక 700 meters అయితే వస్తుంది థియేటర్. చిన్న గల్లీలో అంతా ఏడంటే ఆడ తీసుకువెళ్ళిపోయి గల్లీలో నుంచి థియేటర్ దగ్గర అయితే వదిలిపెట్టినాడు లాస్ట్కి. ఇక లోపలికి వెళ్ళాలా, ఏసీ ఉంటుందా అని చూసినాం మేమైతే. ఏసీ అయితే బలంగా అయితే ఉండింది ఏసీ. చూద్దాం, వెళ్దాం. ఇంకా 600 meters ఉంది. మా డ్రైవర్ అయితే లోపల ఏసీ చూయకుదరికి ఆగలేదు ఆయనకు. వెళ్తాడు అని అయితే చూడండి ఎలా అయితే వెళ్తున్నాడు. టీషర్ట్ ఒకటి వేసుకొని కొత్తది స్నానం చేసుకొని చూడండి ఎలా అయితే వెళ్తున్నాడు. ఫైనల్లీ బుక్ మై షోది ఎక్కడ చూపిస్తే టికెట్లు అయితే ఇస్తున్నారు. అన్న ప్రభాస్ టికెట్లు వేసినాను. టికెట్లు అయితే తీసుకు వెళ్తున్నాను లోపలికి. ఏసీ అయితే మస్తు ఉంది లోపల. తీసుకువెళ్ళినాము. టికెట్ అయితే చూపిస్తున్నాము. ఇంకున్నాము పైన ఫ్లోర్ అనమాట. స్క్రీన్ 2 మేము చూడాల్సిన మూవీ. కమిటీ గుర్రాలు పైనకి వెళ్ళమని చెప్పినారు. పైనకైతే వెళ్తూ ఉన్నాము. నేనైతే పైన ఫస్ట్ క్లాస్లో అయితే A16 A17 అయితే బుక్ చేసిన. చూడండి చెమటకి వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం తగ్గిపోయింది. అలా అయితే వేడి ఉంది. అబ్బా, ఇక్కడికైతే ఏసీ చల్లగా కొడుతుంది. ఎందుకంటే డోర్ తీసినారు కాబట్టి ఏసీ ఫుల్ కొడుతుంది. 300 పోతే పని 3 hours ఏసీలో కూర్చోవచ్చు కదా అనేసి ఆలోచించి అయితే వెళ్ళిన. టికెట్ అయితే చూపించేందరికి లోపలికి అయితే పంపినాడు. లోపల థియేటర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, బాగుంది థియేటర్ అయితే. చూడండి లోపల ఎలా ఉంది, మీరే చూసారండి థియేటర్ ఒకసారి. ఇదే థియేటర్ అయితే బాగానే ఉంది, నీట్గా. మనదైతే ఫస్ట్ క్లాసే కాబట్టి పైన వస్తుంది అన్నమాట థియేటర్. ఇది బాగుంది థియేటర్ అయితే, రిచ్గా ఏసీ మస్త్ అయితే. మూవీ ఇంకా వేరే లెవెల్లో చూద్దాం. మూవీ అయితే ఇప్పుడే మూవీ స్టార్ట్ అయింది. చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. 300 లాస్ అవుతుందో 12 అనిపిస్తుందో చూద్దాం. మూవీ మొత్తం చూద్దాం. మెయిన్ విలన్ అంట. మూవీ చూద్దాం ఎలా ఉందో. ఇంకా టైటిల్ అయితే పడలేదు. నేనైతే కెమెరా అయితే ఆన్ చేసేసిన. టైటిల్ పడిని చూద్దాం ఎలా పడుతుందో టైటిల్. మూవీ మాత్రం
ఫస్ట్లో అయితే బాగానే ఉంది, లాస్ట్ చివరి వరకు చూస్తే తెలుస్తుంది మూవీ ఎట్లుంది అనేసి. చూద్దాం, మీరు నాతో బట్టి చూడండి. ఒరే వన్ను, కాసేపు ఎలక్షన్ విషయం పక్కన ఎడదాం కానీ నీ గుండెల మీద చేసుకొని గత 10 ఏళ్ళుగా మన ఊళ్ళో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి. నా వల్ల ఈ నేళ్లలో ఎవరైనా ఇబ్బంది పడ్డారా? అవును, మహానుభావులు మూవీ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. అప్పుడైతే ఇంటర్వెల్ వచ్చేసింది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనేది అయితే మూవీ అయితే తీసినారు. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే ఆకలి వేసింది కాబట్టి ఐస్ క్రీమ్, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అయితే మా వెనకాల మా డ్రైవర్ తెస్తున్నాడు. కూల్ డ్రింక్స్ అన్నీ తెస్తున్నారు. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకే, బాయ్ బాయ్.